హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది చూద్దాం, నేర్చుకుందాం. క్లియర్? సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. క్లియర్? ఓకే. రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఈ వీడియోలో మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటో నేర్చుకుంటాం. అయితే ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ తెలుసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం, ఏ అండ్ బి. ఏ దగ్గర ఒక 100 యాపిల్స్ ఉన్నాయి, బి దగ్గర 0 ఉన్నాయి. ఒక 5 నిమిషాల తర్వాత ఆఫ్టర్ 5 మినిట్స్ ఏ అనే వ్యక్తి ఒక 1 యాపిల్ని బికి ఇచ్చేసాడు. ఓకే. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత మరొక యాపిల్ని ఏ బికి ఇవ్వడం జరిగింది. అగైన్ నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత 1 యాపిల్ని బికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 5 మినిట్స్ ఆఫ్టర్ 5 మినిట్స్ 1 మోర్ యాపిల్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 5 మినిట్స్ 5 మినిట్స్ 5 మినిట్స్ 5 మినిట్స్ 5 మినిట్స్ టోటల్ 25 మినిట్స్. అంటే ప్రతి 5 నిమిషాలకి ఒక్కొక్క యాపిల్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఓకే. సో ఫైనల్ అబ్జర్వేషన్ ఏంటి, మనం ఏం అబ్జర్వ్ చేసాం అంటే ఆఫ్టర్ 25 మినిట్స్ ఏం జరిగిందంటే ఏ దగ్గర యాపిల్స్ 100 ఉన్నాయి, 5 మినిట్స్ తర్వాత ఒక్కొక్కటి ఇస్తూ వస్తుండగా ఆ 100 అనేది 95 అయింది. బి దగ్గర 0 అనేది 5 యాపిల్స్ అయ్యాయి. సో ఫైనల్ అబ్జర్వేషన్ ఏంటి, ఏ దగ్గర నెంబర్ ఆఫ్ యాపిల్స్ యొక్క నెంబర్ అనేది డిక్రీజ్ అయిపోయిందండి. 100 అనేది 95 అయింది 25 మినిట్స్ తర్వాత. బి దగ్గర 0 అనేది 5, అంటే 5 యాపిల్స్ ఇంక్రీజ్ అయింది నెంబర్. క్లియర్? సో ఈ విధంగా మనం ఏంటంటే ఏని రియాక్టెంట్గా, బిని ప్రోడక్ట్గా తీసుకుంటామండి ఒక రియాక్షన్లో తీసుకునేటప్పుడు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఐ హోప్ దట్ యూ స్టడీడ్ ఇన్ యువర్ 10th స్టాండర్డ్. క్లియర్? సో ఇందులో వర్డ్స్ ఇంపార్టెంట్. ఏ కేసులో డిక్రీజ్ అయింది నెంబర్, అంటే డిక్రీజ్ తగ్గింది నెంబర్. బి అనే కేసులో 0 to 5 యాపిల్స్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది విత్ రెస్పెక్ట్ టు ది టైం. ఇది ఎందుకు ఎలా జరిగిందంటే టైంతో పాటుగా. ఓకే, అంటే ఒక 25 నిమిషాల తర్వాత ఆఫ్టర్ 25 మినిట్స్ దిస్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్. ఓకే. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం అనేది. రేట్ అంటేనే ఇప్పుడు కూడా ఎలా డిఫైన్ చేస్తాం, ఆల్వేస్ రేట్ కెన్ బి డిఫైన్డ్ విత్ రెస్పెక్ట్ టు ది టైం. రేట్ని డిఫైన్ చేస్తున్నాము అంటే ఆటోమేటికల్లీ జనరల్లీ టైం అనే ఫ్యాక్ట్ ఇంక్లూడ్ అవుతూ వస్తుంది, ఏదైనా కావచ్చు. ఓకే, చూద్దామండి. రేట్ ఆఫ్ రియాక్షన్ డెఫినేషన్: ది చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఇన్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ రేట్ ఆఫ్ ది రియాక్షన్. అంటే ఒక యూనిట్ టైం అంటే ఒక సెకండ్ తీసుకున్న, ఒక నిమిషం, ఏదైనా సరే ఒక స్పెసిఫిక్ యూనిట్ టైం తీసుకునేటప్పుడు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఎంతవరకు మార్పు అనేది జరుగుతుంది కాన్సన్ట్రేషన్లో. అంటే ఇక్కడ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, ఇక్కడ చేంజ్ అనేది ఏంటంటే ఇంక్రీజ్ అయినా కావచ్చు, లేకపోతే డిక్రీజ్ అయినా కావచ్చు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మార్పు అనేది తగ్గొచ్చు, లేకపోతే పెరగవచ్చు, ఏదైనా కావచ్చు విత్ రెస్పెక్ట్ టు ది టైం. దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై టైం పీరియడ్. ఓకే, అంటే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్, ఒక 5 మినిట్స్ తీసుకునేటప్పుడు అప్పుడు జరిగేటువంటి చేంజ్ ఏంటి, ఎంత పెరిగింది లేకపోతే ఎంత తగ్గుతూ వెళ్తుంది అనేది. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు డిక్రీజ్ ఇన్ రియాక్టెంట్స్. స్టూడెంట్స్, ఎస్, ఫస్ట్ I mentioned here change in concentration. It may be decrease in reactants. ఏ అనే ఒక వ్యక్తిని తీసుకునేటప్పుడు మనం రియాక్టెంట్తో కంపేర్ చేస్తాం. యాపిల్ సంఖ్య ఏమైంది అక్కడ 100 to 95 అయింది, అంటే డిక్రీజ్ అయింది, తగ్గింది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు డిక్రీజ్ ఇన్ రియాక్టెంట్స్, డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ బై టైం పీరియడ్. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రోడక్ట్స్. అంటే ఈ కేసు ఎలా ఉంటుందంటే బీని మీరు కానీ తీసుకున్నట్లయితే బి దగ్గర నెంబర్ ఆఫ్ యాపిల్స్ అనేవి ఏం జరిగింది, 0 నుంచి 5 యాపిల్స్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. దట్ మీన్స్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ బై టైం పీరియడ్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై టైం పీరియడ్, decrease in concentration of the reactants,
ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ బై టైం పీరియడ్. ఈ విధంగా మనం రేట్ ఆఫ్ రియాక్షన్ డిఫైన్ చేస్తూ వెళ్తుంటాం. ఇందులో ఏదైనా సరే కరెక్టేనండి రేట్ ఆఫ్ రియాక్షన్లో. అయితే ఇప్పుడు మనం ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఒక కెమికల్ రియాక్షన్కి మనం కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో కాన్సన్ట్రేషన్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తాం? నెంబర్ ఆఫ్ మోల్స్ బై లీటర్. కాన్సన్ట్రేషన్ అంటే మొలారిటీగా మనం ట్రీట్ చేస్తాం. సో మొలారిటీ ఈక్వల్ టు N/V, నెంబర్ ఆఫ్ మోల్స్ బై లీటర్. అంటే కాన్సన్ట్రేషన్ యూనిట్ ఏమవుతుందంటే, I will show you your concentration equal to N/V, number of moles by volume. This is so N means moles, N moles, V liters. So unit, what is the unit of the concentration? Mole liter inverse. What is the unit of the concentration? Mole liter inverse. I hope that you know already this one. Clear? By time period. So overall rate of reaction ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మోల్ లేటర్ ఇన్వర్స్ అండ్ టైం ఇన్వర్స్ we will see. చూద్దామండి ఇప్పుడు యూనిట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ది రేట్ ఆఫ్ రియాక్షన్? అసలు ఒక యూనిట్ మీరు రాసేటప్పుడు అది ఏ విధంగా వస్తుందంటే, డోంట్ బై హార్ట్ ది యూనిట్స్. ఒక యూనిట్ అనేది ఒక ఫార్ములా నుంచి మాత్రమే మనం డిరైవ్ చేస్తాం. ఇక్కడ ఏముందంటే కాన్సన్ట్రేషన్ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి మోల్ లీటర్ ఇన్వర్స్, అగైన్ టైం పీరియడ్ మీకు డినామినేటర్లో ఉందండి కింద. సో టైం ఇన్వర్స్, సో మోల్ లీటర్ ఇన్వర్స్ టైం ఇన్వర్స్, లీటర్ ఇన్వర్స్ టైం ఇన్వర్స్. ఓకే, యా, దిస్ ఇస్ ద యూనిట్స్. కాన్సన్ట్రేషన్ టైం ఇన్వర్స్ ఐ విల్ షో యూ. చూడండి మీరు యూనిట్ కాన్సన్ట్రేషన్ టైం ఇన్వర్స్. దిస్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. కాన్సన్ట్రేషన్ మనం మొలారిటీగా కూడా తీసుకుంటాం. మొలారిటీ అంటే అగైన్ N/V. ఆల్రెడీ ఇక్కడ నేను రాసా N/V. N/V means mole later inverse time inverse. This is very very important for you. Okay, so this is very briefly about the rate of the reaction అండి. ఈ విధంగా మన definition, all these are the definitions for the rate of reaction. Clear? Unit is very important. యూనిట్ ఎలా వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. డోంట్ బై హార్ట్ ది యూనిట్, ఆల్వేస్ ట్రై టు నో. అంటే ఒక యూనిట్ రాస్తున్నప్పుడు అది ఏ విధంగా మనం డిరైవ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్, కంటెంట్. క్లియర్? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వన్, యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం మినిమం డెఫినేషన్ ఎలా ఉంటుంది అనేది. నౌ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. యా, ఫర్ ఎ రియాక్షన్ I will show you laser point. Wait. For a reaction, R gives rise to the P products. జనరల్గా ఇది ఒక రియాక్షన్ అండి, ఇది రిప్రజెంటేషన్ చేస్తుంది ఒక రియాక్షన్. R gives rise to P is a reaction. R means reactants, P అంటే products. Clear? Average rate of reaction equal to same change in concentration, but here del X. X is the concentration. X may be product or X may be reactant. X అనేది రియాక్టెంట్ అయినా కావచ్చు, లేకపోతే ప్రోడక్ట్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో del X means change in concentration of reactant or product by del T or delta T means change in time or time period. Clear? This is the average rate of the reaction యొక్క జనరల్ నోటేషన్. డెల్టా ఎక్కడైనా సరే మీకు డెల్టా వస్తుంది ఆర్ డెల్ అనే ఈ సింబల్ వస్తుంది అంటేనే ఇదేంటి యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్ ఫర్ రియాక్టెంట్స్ అయితే మనం యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ మనం ఆల్రెడీ నేర్చుకున్నామంటే ప్రోడక్ట్స్గా వేరే ఉంటుంది, రియాక్టెంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. రియాక్టెంట్స్ అనే కేసులో మనకి ఇప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ చేంజ్, మార్పు అనేది తగ్గుతుందంటది, మీన్స్ డిక్రీజెస్. అదే మనం ప్రోడక్ట్స్ కానీ తీసుకుంటే మార్పు, చేంజ్ అనేది ఇంక్రీజెస్, పెరుగుతూ ఉంటుంది. సో తగ్గుతూ ఉంటుంది అనేదాన్ని మనం ఎలా అంటే రేట్ ఆఫ్ డిసపియరెన్స్ అనే పదాన్ని కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. డిసపియర్ మీన్స్ అదృశ్యం కావడం. జనరల్గా ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి? డిసపియరెన్స్ మీన్స్
అదృశ్యం కావడం అంటే తగ్గుతూ ఉంటుంది. దీన్ని మనం డిసపియర్ అని కూడా అంటాం. ఓకే, పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది లేకపోతే ఇంక్రీజింగ్ అనే వర్డ్ని మనం ఎపియరెన్స్ అని కూడా అంటాం, ఇంగ్లీష్ మీనింగ్స్. ఓకే, సో ఫర్ రియాక్టెంట్స్కి మనం ఈ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది? రియాక్టెంట్స్ విషయంలో ఏం జరుగుతుంది? తగ్గుతూ ఉంటుంది. మార్పు, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజెస్ వర్డ్. సో దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే రేట్ ఆఫ్ డిసపియరెన్స్, ఇది కూడా రాయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ ఆర్. ఈ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ వస్తుంది అంటేనే మీరు రియాక్టెంట్ని యూజ్ చేయాలి. ఈక్వల్ టు మైనస్ డెల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆర్. బ్రాకెట్ అనేది ఉందిగా, ఈ స్క్వేర్ బ్రాకెట్ అనేది కాన్సన్ట్రేషన్ యొక్క సింబల్. మనం ఏదైనా ఒక కాన్సన్ట్రేషన్ని రిప్రజెంట్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, బై డెల్టీ. మైనస్ అసలు ఏంటి? ఇది మ్యాథమెటికల్ మైనస్ కాదు. ఓకే, ప్లస్ అండ్ మైనస్, -1 +2 +1 -2 అక్కడ యూజ్ చేసేటటువంటి మైనస్ కాదు. ఇక్కడ ఈ మైనస్ అనేది ఏంటంటే ఒక డిసిపియరెన్స్ కానీ లేకపోతే తగ్గుతూ ఉంటుందని మన వర్డ్ని మనం ఒక పదాన్ని యూజ్ చేస్తున్నాం. సో తగ్గుదల లేకపోతే డిక్రీజెస్, డిసిపియరెన్స్, వీటిల్ని రిప్రజెంట్ చేసేది మైనస్. క్లియర్? అదేవిధంగా పెరుగుతూ ఉంటుంది, ఇంక్రీజెస్, అపియరెన్స్. ఈ విధంగా ఈ టర్మ్స్ని మనకి దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ప్లస్ అనే సింబల్. సో రియాక్టెంట్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు మైనస్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ప్రోడక్ట్కి మనం యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది రాస్తూ ఉండేటప్పుడు ప్లస్ అనేది you should use the plus symbol. Clear? This is very very important. How to write average rate of reaction for reactants and for products. Okay, for reactants minus అనేది వస్తుంది, for products plus అనేది వస్తుంది. Okay student. Next, instantaneous rate of reaction. మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి చూసాం, యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఆల్రెడీ చూడటం జరిగింది. నెక్స్ట్ కేసు ఏంటండి, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఆ వర్డ్లోనే ఉందండి, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. సేమ్ ఇలానే వస్తుంది. యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా అయితే ఉంటుందో అలానే ఫార్ములాస్ అన్నీ కూడా ఉంటాయి. అయితే కాకపోతే చిన్న మార్పు ఇక్కడ ఏంటంటే, మనం చూద్దాం డెఫినేషన్ డైరెక్ట్లీ. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చూడండి. రేట్ ఆఫ్ రియాక్షన్, ఇది యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అండి. యావరేజ్ రేట్ అనేది వచ్చేటప్పుడు మనకు ఈ డెల్ సింబల్ అనేది యూజ్ చేస్తాం, డెల్టా సింబల్. ఓకే, అయితే మనం ఈ డెల్టా టీ యొక్క వాల్యూ అంటే చేంజ్ ఇన్ టైం పీరియడ్, అంటే కాల వ్యవధిలో ఉన్నటువంటి మార్పు. ఓకే, చేంజ్ ఇన్ టైం పీరియడ్ అనేది ఎప్పుడైతే 0 అనే వాల్యూకి సమీపిస్తూ ఉంటుందో, హియర్ I have mentioned here rate of reaction at delta t tends to 0. Delta t అంటే ఒక టైం పీరియడ్, చేంజ్ ఇన్ టైం పీరియడ్ ఆర్ చేంజ్ ఇన్ టైం అనేది, ఆ మార్పు అనేది ఏంటంటే డిఫరెన్స్, టైం డిఫరెన్స్ అనేది 0ని కానీ సమీపిస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇక్కడ డెఫినేషన్. ఈ వాల్యూ అనేది ఎప్పుడైతే 0కి సమీపిస్తూ ఉంటుందో, వెన్ డెల్టా టీ టెండ్స్ టు 0, దెన్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ కొంచెం మ్యాథమెటికల్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి డియర్ స్టూడెంట్స్, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు సేమ్ ఫ్యాక్టర్ తీసుకుంటామండి, మైనస్ డెల్టా టీ బై టీ. చూడండి ఇక్కడ ఏదైతే యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్లో నేను మెన్షన్ చేశానో సేమ్ ఇక్కడ కూడా తీసుకున్నా, మైనస్ డెల్టా ఆర్ బై డెల్టా టీ. బట్ కండిషన్ ఏంటి, లిమిట్. మీరు మ్యాథమెటిక్స్లో నేర్చుకుని ఉంటారు, లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు 0. అంటే ఒక లిమిట్ మనం తీసుకుని ఈ వాల్యూకి లిమిట్ అప్లై చేసేటప్పుడు వెన్ డెల్టా టీ టెండ్స్ టు 0, దెన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఆర్ బై డిటి. ఈ డెల్టా మైనస్ డిఆర్ బై డిటి అనేది డిఫరెన్సియేషన్. మ్యాథమెటిక్స్ ఎవరైతే మీరు చదువుతూ ఉన్నారో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. క్లియర్? ఓకే, ఈ స్మాల్ వాల్యూ అనేది ఇప్పుడు ఏమైందంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్గా చేంజ్ అయిందండి, మైనస్
డెల్ ఆర్ అనేది డిఆర్గా కన్వర్ట్ అయింది. అదే టైంలో డెల్టా టీ అనేది డిటీగా చేంజ్ అయింది. సేమ్ లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 ఈ వాల్యూ కానీ మీరు తీసుకున్నట్లయితే ఇఫ్ యూ టేక్ దిస్ వాల్యూ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ బికమ్ ప్లస్ డిపి బై డిటి, ప్లస్ డిపి బై డిటీగా చేంజ్ అయింది. ఓకే, సో ఈ డెల్టా సింబల్ వచ్చిందంటే యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్, డి బై డిటి దిస్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో మనం జనరల్గా ఏంటంటే ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనే ఈ నోటేషన్స్ మాత్రమే మ్యాక్సిమం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ ఇన్స్టాంటేనియస్ అండ్ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ గ్రాఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్. సో ఈ గ్రాఫ్ని డైరెక్ట్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ది ఎన్సీఆర్టీ. ఓకే డియర్ స్టూడెంట్స్, గ్రాఫ్ ఒకసారి గ్రాఫ్ చూడండి, చెక్ చేయండి. ఇక్కడ గ్రాఫ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ వర్సెస్ టైం. గ్రాఫ్ ఎలా అంటే మనకు తెలిసిన విషయం ఆల్రెడీ, రియాక్టెంట్స్ కేసులో కాన్సన్ట్రేషన్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎలా ఉంటుందంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది టైంతో పాటుగా. సో ఎప్పుడైతే టైం అనేది వెళ్తూ ఉంటుందో టైంతో పాటుగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ అనేది కూడా తగ్గుతూ లుక్ ఎట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ అనేది ఏం జరుగుతుంది, డిక్రీజెస్. ఓకే, ప్రోడక్ట్ కేసులో ఆపోజిట్. దిస్ ఈస్ ద 100 to 95 యాపిల్స్ కేస్, దిస్ ఈస్ 0 to 5 యాపిల్స్ ఇంక్రీజెస్. ఓకే, so okay, this is about the reactants and this graph regarding the products. Clear. So here average rate అనేది ఇవ్వడం జరిగింది. యావరేజ్ రేట్ చూడండి ఇక్కడ, ఆర్ యావరేజ్ మీన్స్ యావరేజ్ రేట్ ఈక్వల్ టు మైనస్ డెల్ ఆర్ బై డెల్టా టీ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే T1 దగ్గర కాన్సన్ట్రేషన్ అనేది, ఇది T1 దగ్గర కాన్సన్ట్రేషన్ R1, T2 అనే టైం దగ్గర కాన్సన్ట్రేషన్ R2. అయితే ఈ T1 నుంచి T2కి వెళ్ళేటప్పటికి ఈ టైం పీరియడ్లో T1 to T2 ఈ క్రమంలో ఏ విధంగా చేంజ్ అనేది, వాట్ అబౌట్ ది చేంజ్ అని మనం క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో మైనస్, సో డెల్టా టీ అంటే ఇక్కడ T2 మైనస్ T1 చేంజ్లో ఏం జరిగింది, ఇది R2. సో R2 మైనస్ R1, సో R2 మైనస్ R1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది R2 అంటే T2 అనే టైం దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్, R1 ఏంటంటే T1 అనే టైం దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్. క్లియర్. ఓకే, ఈ నెక్స్ట్ కేసు చూడండి, ఇది ఆర్ ఇన్స్టాంటేనియస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే డైరెక్ట్ మైనస్ డిఆర్ బై డిటీ ఈక్వల్ టు స్లోప్. ఇక్కడ కంప్లీట్గా టీ అనేది మనం తీసుకుంటామండి, ఇది ఇన్స్టాంటేనియస్ డైరెక్ట్లీ. ఇక్కడైతే మనం టైం పీరియడ్ తీసుకుంటున్నాం డెల్టా టీ అంటే ఇక్కడ ఒక వాల్యూ మీకు ఆర్ వాల్యూ వస్తుంది, సేమ్ R1 వాల్యూ వస్తుంది. ఈ గ్యాప్ను మనం డెల్టా టీగా తీసుకుంటున్నాం యావరేజ్ అనేటప్పుడైనా మనకు ఒక టైం పీరియడ్ అనేది వస్తుంది. కానీ ఇన్స్టాంటేనియస్ వచ్చేటప్పుడు ఏంటంటే సడన్గా నాకు ఇక్కడ కావాలి, మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలనుకో, ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయాలి సడన్గా అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్. ఇక్కడ చేయాలనుకున్న ఇన్స్టాంటేనియస్ అంటే అక్కడ కంప్లీట్గా టైం పీరియడ్ అనేది ఉండదు, జీరో అయిపోతుంది. సో ఆ కేసులో మైనస్ డిఆర్ బై డిటీ ఈక్వల్ టు మైనస్ స్లోప్కి ఈక్వల్గా ఉంటుంది. స్లోప్ మీకు తెలిసే ఉంటుంది, y2 మైనస్ y1, అది ఒక జనరల్గా లీనియర్ స్లోప్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఓకే, ఆర్ ఇన్స్టాంటేనియస్ ఈక్వల్ టు మైనస్ డిఆర్ బై డిటీ ఈక్వల్ టు మైనస్ స్లోప్. సేమ్ ఫర్ ప్రోడక్ట్స్ ఆల్సో. ఓకే, వెన్ యూ ఆర్ ఫ్రీ యూ కెన్ చెక్ ఇట్. క్లియర్. ఓకే స్టూడెంట్స్, నోట్ ఒకసారి చూద్దాం. ఏంటి నోట్లో ఇచ్చామంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి పాయింట్స్ అన్నింటిని కూడా. సేమ్ పాయింట్స్ ఏవైతే పాయింట్స్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసామో సేమ్ పాయింట్స్ని నోట్లో రాయడం జరిగింది. క్లియర్. ఓకే, ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ రిప్రజెంట్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఆర్ ప్రోడక్ట్. స్క్వేర్ బ్రాకెట్ మీ కెమిస్ట్రీలో ఎక్కడైనా ఏదైనా ఒక కెమికల్ కానీ స్క్వేర్ బ్రాకెట్ వచ్చిందంటే ఇట్ రిప్రజెంట్స్ కాన్సన్ట్రేషన్. నెగిటివ్ సైన్ రిప్రజెంట్స్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. ఇది మ్యాథమెటిక్స్లో మైనస్ ప్లస్ కాదండి. క్లియర్. ఇక్కడ మైనస్ అనేది ఏంటంటే డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్
అంటే కాన్సంట్రేషన్లో మార్పు, ఇక్కడ మార్పు అనేది ఏ విధంగా ఉందంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, డిసిపియర్ అవుతూ ఉంటుంది, కన్జంప్షన్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా పాజిటివ్ సైన్ రిప్రజెంట్స్ ఇంక్రీజ్ ఇన్ కాన్సంట్రేషన్. ఓకే, నెక్స్ట్ మైనస్ సింబల్ ఈజ్ దేర్. ఇక్కడ మైనస్ అనేది ఉంది. మైనస్ డిఆర్ బై డిటి ఈజ్ కాల్డ్ రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఆర్ ఆర్ రేట్ ఆఫ్ డిసిపిరెన్స్ ఆఫ్ ఆర్. Fifth point, plus dp by dt is called rate of formation of P or rate of disappearance of P. ఓకే, ఇక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పాయింట్ చూడండి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ P లేకపోతే రేట్ ఆఫ్ డిసిపిరెన్స్ ఆఫ్ P ఈ విధంగా రాస్తూ ఉంటారు. కాదండి, ఇక్కడ కన్జంప్షన్ అనేది జరిగితే కదా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే మనం ఎప్పుడు కూడా రియాక్టెంట్ ప్రోడక్ట్ మీ బ్రెయిన్లో అసలు మీరు దాన్ని కంప్లీట్గా మీరు ఫిక్స్ చేసుకోవాలి బ్రెయిన్కి. రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్. రియాక్టెంటే అసలు రియాక్షన్ స్టార్ట్ కావాలంటే మనకు కావాల్సింది రియాక్టెంట్. అసలు రియాక్షన్ స్టార్ట్ అయ్యాక ఏమొస్తుందంటే ప్రోడక్ట్. ఆ స్టార్టింగ్ తీసుకునేది ఆర్ రియాక్టెంట్ కన్జంప్షన్ జరిగితే కదా నీకు పి అనేది వస్తుంది ప్రోడక్ట్. అంటే కన్జంప్షన్ జరగడం అంటే డిసిపియర్ అయిపోవాలి. అంటే ఆర్ అనేది అదృశ్యం అయితే కదా. ఇప్పుడు ఏ దగ్గర తీసుకొని ఏ దగ్గర 5 యాపిల్స్ అనేవి అదృశ్యం అయితే కదా బి దగ్గర 5 యాపిల్స్గా వచ్చాయి. ఈ విధంగా మీరు ఏంటంటే కాన్సెప్ట్ని ఇంటర్లింక్ చేస్తూ వెళ్తూ ఉండాలి. అర్థం చేసుకొని ఏదో బ్లైండ్గా మేము బట్టి కొట్టేస్తున్నాం లేకపోతే ఏదో బైహార్ట్ చేస్తామంటే కాదు. ఓకే, కాన్సెప్చువల్గా ఆలోచించాలి వర్డ్స్ని. ఆల్వేస్ ట్రై టు నో ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్. ఇంగ్లీష్లో ఏంటంటే ఆ పదానికి అర్థం తెలుసుకోవాలి. అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. అర్థం కాకపోతే మీనింగ్స్కి అర్థం తెలియాలి ఫస్ట్. ఆ మీనింగ్స్కి మీకు ఇప్పుడు కన్జంప్షన్ అంటే ఏంటో నాకు తెలియదు సార్ అన్నారు అనుకోండి, తెలియదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, చాలా కష్టం ఇంక ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా. క్లియర్? సో ఆల్వేస్ ఫోకస్, ఆల్వేస్ ట్రై టు నో ది మీనింగ్స్ ఆఫ్ ది మినిమం ఇంగ్లీష్. క్లియర్? నెక్స్ట్, for a reaction Ma plus Nb gives rise to Pc plus Qd. Here M and P and D are stoichiometric coefficients. A, B reactants and CD products. ఇది చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఇది ఏంటనేది మనం చూద్దాం. ఇది ఒక రియాక్షన్, జనరల్ రియాక్షన్. M అనేది ఒక నెంబర్, N ఈజ్ ఆల్సో స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్. వీటితో మీకు సంబంధం లేదు. ఇవి ఒక నెంబర్స్ అంటే 1 2 3 లైక్ దిస్. ఏ రియాక్టెంట్ అంటే ఇది ఒక కెమికల్. బి ఆల్సో రియాక్టెంట్. ఏబి అనేవి ఏంటంటే రియాక్టెంట్స్, ఇవి కెమికల్స్. ఈ ఎం అండ్ ఎన్ అనేవి నెంబర్స్. క్లియర్? పి అండ్ క్యూ అగైన్ ఆల్ దీస్ ఆర్ స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్స్. సి, క్యాపిటల్ సి అండ్ క్యాపిటల్ డి ఇవి ఏంటంటే ప్రోడక్ట్స్. క్లియర్? ఓకే, అయితే డేటా ఇవ్వడం అయితే ఫర్ ఏ రియాక్షన్, ఈ విధంగా ఒక రియాక్షన్ ఇచ్చేటప్పుడు దానికి రేట్ అనేది మనం ఎలా రాస్తాం? రేట్ ఎక్స్ప్రెషన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనం చాలా న్యూమరికల్స్ని కూడా సాల్వ్ చేస్తాం. క్లియర్? సో రేట్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి, ఇది జనరల్. రేట్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి, జనరల్గా రేట్ అంటేనే డిఎక్స్ బై డిటి. ఈక్వల్ టు రాసేటప్పుడు మీరు ఫోకస్ చేయండి ఒకసారి. రాసేటప్పుడు ఇది ఏంటి? రియాక్టెంట్కి మైనస్ సింబల్ యూజ్ చేస్తామా చేయమా? నెగిటివ్ చెయ్యాలి. సో మైనస్ డిఏ బై డిటి ఇంటూ ఎం అనే నెంబర్ ఉంది కదా 1/m, రెసిప్రోకల్ తీసుకోవాలి. ఈక్వల్ టు అంటే రేట్ ఈక్వల్ టు దిస్ వన్, అదర్వైజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ రియాక్టెంట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది అంటే రియాక్టెంట్ మైనస్ డిబి బై డిటి. ఓకే, మైనస్ ఎందుకు యూజ్ చేసా? మైనస్ అంటే ఇక్కడ నెగిటివ్ సైన్. రియాక్టెంట్ ఈక్వల్ టు 1/p ఇంటూ సి అంటే ప్రోడక్ట్. అంటే మీరు ఇప్పుడు ఇటువైపుగా వచ్చారు ప్రోడక్ట్ వైపు. ప్రోడక్ట్ ఎప్పుడైతే మీరు మెన్షన్ చేస్తున్నారో ఇక్కడ ప్రోడక్ట్ ప్లస్ అనేది ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. యూ షుడ్ యూజ్ ది ప్లస్ ఆర్ పాజిటివ్ సైన్. అగైన్ 1/q పాజిటివ్ సైన్, dd బై dt. ఒకసారి చూడండి ఇక్కడ అందరూ కూడా. ఏ అనేది రియాక్టెంట్, ఈ రియాక్టెంట్కి నేను స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేశాను అంటే కాన్సన్ట్రేషన్ రిప్రజెంట్ చేస్తుంది.
B reactant square bracket, C product square bracket, D product square bracket. Square bracket represents concentration of reactant or product. అది రియాక్టెంట్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకసారి మీరు కాన్సన్ట్రేషన్ రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా యూ షుడ్ యూజ్ ది స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేయవలసిందే. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హౌ టు రైట్. ఇక్కడ ఏదైతే నెంబర్స్ వస్తున్నాయో ఆ నెంబర్స్ అన్ని కూడా రెసిప్రోకల్లోకి వస్తున్నాయి. చూడండి 1/m. వన్ మోర్, చాలామంది మిస్టేక్ చేస్తారు ఏంటంటే ఇది ఉంది కదా ఈ బ్రాకెట్ 1/m ఇంటూ ఈ నార్మల్ బ్రాకెట్ని వాడుతున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ బ్రాకెట్ని యూజ్ చేయరు, దీన్ని తీసేస్తారు. అప్పుడు ఏమవుతుంది మ్యాథమెటికల్గా 1/m మైనస్ dA/dt అంటే మ్యాథమెటికల్గా రాంగ్. ఇది ఒక ఎక్స్ప్రెషన్ వేరేగా చేంజ్ అయిపోతుంది. సో బ్రాకెట్స్ కంపల్సరీ. చూడండి ఇక్కడ ఏవైతే బ్రాకెట్స్ రాసినా ఎగ్జాక్ట్గా 1/m ఇమీడియట్గా బ్రాకెట్ స్టార్ట్ అయిపోయింది. ఏ వాల్యూ రాస్తున్నా 1/n, నెక్స్ట్ ఇమీడియట్ b, నెక్స్ట్ బ్రాకెట్ ఫోకస్. ఇక్కడ ఒక బ్రాకెట్ మిస్ అయింది. ఓకే, ఆ బ్రాకెట్ మీరు పెట్టుకోండి. క్లియర్? ఓకే స్టూడెంట్స్, ఇన్స్టంటేనియస్ రేట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ సమ్ రియాక్షన్స్. ఓకే, MA plus NB gives rise to PC plus QD. ఒక రియాక్షన్ దానికి రేట్ ఈక్వేషన్, రేట్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రాయాలి అని మనం చూసాం. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఇన్స్టాంటేనియస్ రేట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ సమ్ రియాక్షన్స్. క్లియర్? ఇన్స్టాంటేనియస్ మీన్స్ dx/dt. క్లియర్? యావరేజ్ మీన్స్ డెల్టా. మనం జనరల్గా ఏంటంటే యావరేజ్ని యూజ్ చేయము, ఎక్కడ కూడా ఉపయోగించడం అనేది జరగదు. మ్యాక్సిమం మనం ఇన్స్టాంటేనియస్ రేట్ ఎక్స్ప్రెషన్ మాత్రమే డీల్ చేస్తాం. ఈ ఇన్స్టాంటేనియస్ రేట్ ఎక్స్ప్రెషన్ కూడా రేట్ ఎక్స్ప్రెషన్ అని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. క్లియర్? ఓకే, ఇక్కడ చూద్దాం ఆన్సర్స్. ఫస్ట్ 2N2O5 4NO2 plus O2. చెక్ ది ఆన్సర్ నౌ. రేట్ ఆఫ్ రియాక్షన్ ఎస్. ఫోకస్. ఓకే, ఫోకస్ ఆన్ ది కాన్సెప్ట్ ఓన్లీ. క్లియర్? డోంట్ ఫోకస్ ఆన్ అదర్ యాక్టివిటీస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్. ఇది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదండి, ఇది మనకి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ కాబట్టి అట్రాక్షన్ అనేది అంత ఉండకపోవచ్చు. ఓకే, కొంచెం ఫోకస్. క్లియర్? ఓకే, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు dx/dt. ఇక్కడ వరకు కామన్. ఈక్వల్ టు 2 ఈజ్ దేర్, సో 1/2 మైనస్ N2O5 అనేది రియాక్టెంట్ మైనస్ dN2O5/dt. చాలామంది ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ మైనస్ ఫ్రంట్లో పెట్టారు, మీరు ఫ్రంట్ అని పెట్టవచ్చు మైనస్ని ఇక్కడ కూడా. లేకపోతే ఇక్కడ కానీ పెట్టారంటే మైనస్ని కంపల్సరీ బ్రాకెట్ పెట్టాలి. ఓకే, ఈ మైనస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనుకోండి, ఈ మైనస్ dN2O5/dt కంప్లీట్ ఒక బ్రాకెట్ అనేది అప్లై చేయాలి. 1/4 రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది కాబట్టి పాజిటివ్ వస్తుంది, పెట్టకపోయినా పర్వాలేదు, పెట్టాలని పెట్టుకోవచ్చు. dOT/dt. ఓకే, సెకండ్ వన్ నెక్స్ట్. Yeah, this is the answer. Rate of reaction equal to dx/dt, dH2/dt. Oh, di2/dt. ఇక్కడ మిస్టేక్ ఉందండి. యా, ఇక్కడ ఏంటంటే H2 మైనస్ పెట్టాలి, మైనస్ dH2/dt minus di2/dt 1/2 dH. correct one. Clear? Next one, N2. Yeah, this is the answer. Rate of reaction dx/dt. I will show you. N2, sorry, actually some mistakes are there. I forgot. నేను మర్చిపోయా కొన్ని కరెక్షన్ చేయడం, టైపింగ్ ప్రాబ్లం. ఓకే, అయ్యా N2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది, సో మైనస్ వస్తుంది, మైనస్ dN2/dt. ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, ఇది యాజ్ యూజువల్గా ప్లస్ వస్తుంది. క్లియర్? సో మీరు అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏదైనా ఒక రియాక్షన్ ఇచ్చేటప్పుడు రేట్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రాయాలనేది చాలా అవసరం, ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ how to write a rate expression for any reaction which will be given to you. Clear?
రైట్ ది రేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఫాలోయింగ్ రియాక్షన్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఇది మీకోసం హోంవర్క్. ట్రై చేయండి ఈ క్వశ్చన్, రేట్ ఎక్స్ప్రెషన్ రాయండి. ఆల్రెడీ మనం ఒక 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఆ 3 క్వశ్చన్స్ని మనం ఏంటంటే వాటిని యూజ్ చేసుకుంటూ బేస్ చేసుకుంటూ జస్ట్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్, హౌ టు రైట్ ది రేట్ ఎక్స్ప్రెషన్. క్లియర్? ఓకే స్టూడెంట్స్, మీకు ఏవైనా సరే డౌట్స్ కానీ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో కాంటాక్ట్స్ ఇన్ ద సెన్స్ వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. యూ నో నీడ్ టు వరీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. You can send your doubts through WhatsApp number. Sure, compulsory I will give the reply. Okay, especially for Telugu students. Okay, for Telugu students always I am available. You can contact me at any time. Don't call me. Send a message through WhatsApp. Send your doubts or anything. If I know, I will try. Okay. Okay students, thank you for watching my video.